మీకు తెలుసా? ప్రార్థన ద్వారా ఈ కార్యము జరగదు అన్న కార్యమేదీ లేదని. ఆ రోజు యెహోషువ సూర్యునితో, చంద్రునితో మాట్లాడాడు ప్రార్థన ద్వారా. అవి అక్కడే ఆగిపోయాయి. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. నమ్మకంతో ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, గొప్ప కార్యం చేయువాడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీకు స్తోత్రాలు. ఆ రోజు యెహోషువ సూర్యుడా, చంద్రుడా నువ్వు ఆగిపో అని ప్రార్థించినప్పుడు దేవా అతని ప్రార్థన మీరు ఆలకించి సూర్యుడిని, చంద్రుణ్ణి ఆపేసిన దేవుడు. ఆ రోజు తండ్రి హిజ్కియా గోడ తట్టు తిరిగి, ప్రభువా నేను నీ సన్నిధిలో ఎట్లా నడుచుకుంటున్నా నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీరు విడవగా అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని పెంచారయ్యా. మీకు వందనాలు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అయ్యా. మీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ప్రతి మనిషిని అయ్యా తండ్రి మీరు ప్రత్యేకముగా నిర్మించిన దేవుడవయ్యా. ప్రతి ఒక్కరు నీ దృష్టికి ప్రత్యేకమైన వారు కనుక ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నారు అయ్యా. కనుకే ప్రతి ఒక్కరి కొరకు మీరు వచ్చి ప్రాణ త్యాగాన్ని చేసి ఉన్నారు. మీకు వందనాలు అయ్యా. ఈరోజు నాతో పాటు కలిసి ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని, బ్రదర్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, తోడయుండి నడిపించండి. దేవా మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ మీరు హృదయాంతరాంగాలను చూస్తారు. దేవా అందాన్ని, చందాన్ని అయ్యా మీరు లక్ష్య పెట్టే దేవుడవు కాదు అయ్యా. మీరు హృదయాంతరాంగాలను చూసే దేవుడు. ఏ బిడ్డ ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తుందో ఆ విషయాన్ని మీరు చూసే దేవుడవయ్యా. హృదయాన్ని చూసి హృదయాంతరాంగాల్లో ఉన్న వేదనను, బాధను అయ్యా మీరు తొలగించి మంచి అయా ప్రశాంతత, పరిశుద్ధతను అనుగ్రహించే దేవుడవయ్యా. ఈరోజు ఈ ఉదయకాలము మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. మమ్ములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిన్నటి రోజు ఎంతో బాధ, వేదన అయ్యా నా హృదయంలో ఉందయ్యా. కానీ ఉదయకాలము అయ్యా మీరు నిన్నటి బాధలన్నిటిని తొలగించి అవి జ్ఞాపకమునకు రాకుండా ఈ నూతనమైన ఉదయాన్ని ఇచ్చి ఉన్నందుకు వందనాలు. దేవానికి స్తోత్రాలు అయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయము నూతనమైన నీ కృపా వాత్సల్యము చేత నన్ను నింపు దేవా. నిన్నటి రోజున నా జీవితంలో ఎన్నో వేదనకరమైన పరిస్థితులు, ఎన్నో అవమానకరమైన పరిస్థితులు, ఎంతో ఆర్థిక ఇబ్బందితో వెళ్ళి ఉన్నాను. కానీ ఈరోజు నాకు నా పరిస్థితిని మార్చు దేవా. నాకు నీ సహాయాన్ని అందించు దేవా. మీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను బలపరచు దేవా. మీకు అసాధ్యమైనది ఏది లేదని బైబిల్ గ్రంథము బోధిస్తుంది ప్రభువా. అయ్యా నీ మాటను నమ్మి ఉన్నాను. జ్ఞాపకము చేసుకో దేవా. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడవు, నరులను దృష్టించి చూసే దేవుడవు తండ్రి. మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు బిడ్డలు ఏ ఏ వ్యాధితో, ఏ ఏ బాధతో, ఏ ఏ బలహీనతతో బాధపడుతున్నారో మీకు తెలుసు అయ్యా. కొందరు చెప్పుకోలేనటువంటి సమస్యలు అయ్యా, భార్యకు చెప్పుకోలేక, తండ్రులకు చెప్పుకోలేక, ఆయా కుమారులకు చెప్పుకోలేక ఎంత వేదన పడుతున్నారో దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు తెలుసు తండ్రి అయ్యా. మీరు తప్ప ఆధారం లేదేసయా. అయ్యా బాధల నుంచి విడిపించండి, బలహీనతల నుంచి విడిపించండి అయ్యా. చచ్చిపోవాలనే ఆలోచనల నుంచి విడిపించండి దేవా. అయ్యా ఈ బాధలు తట్టుకునే కంటే మరణిస్తే బాగుండని అనుకుంటున్నారయ్యా తండ్రి. దాని నుంచి విడిపించు తండ్రి అయ్యా. మరణకరమైన ప్రతి పరిస్థితిని మీరు మార్చండి దేవా. అయ్యా తండ్రి మీ బిడ్డలను ఆశీర్వదించండి, వారి చేతి పనులను ఆశీర్వదించండి, వారి కలిగి ఉన్న బలహీనతలను తొలగించండి. నేనేం చేయలేను, నా వల్ల కాదు అనుకుంటున్నారు కానీ దేవా మీతో ఉంటే అన్ని చేయగలమని అయ్యా బిడ్డలు గుర్తెరుగుటకు సహాయం చేయండి. నీ ఆత్మ చేత అభిషేకించు, నీ కృప చేత అభిషేకించు, నీ సన్నిధి ప్రకాశం వెలుగుని కుమ్మరించు దేవానికి స్తోత్రం 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 అయ్యా. నువ్వు తప్ప ఆధారం లేదు, ఆశ్రయం లేదు, బలము లేదు, ధైర్యము లేదు దేవా. నీ ద్వారానే సమస్తము సమకూడి జరుగుతున్నావు. మహోన్నతమైన మీ శక్తి కార్యాలు మా ఎడల జరిగించండి.
అయ్యా యేసయ్య, ఆ రోజు మోషే మీ మాటకు లోబడ్డారు గనుక 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి కావలసిన సామర్థ్యాన్ని మీరు అనుగ్రహించారు ప్రభువా. అయ్యా, అతని మాటల్లో శక్తి నింపారు. అతను తండ్రి అయ్యా ఏదైతే పలికాడో మీ నామంలో అయ్యా అంత గొప్ప అద్భుతాలు అతని ద్వారా జరిగించారు తండ్రి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసే అయ్యా మీ ఆత్మను కుమ్మరించారు ప్రభువా. మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఒక సాధారణ వ్యక్తిని సహితము ఒక అద్భుతమైన జ్వాలగా మీరు మార్చగలరు ప్రభువా. అయ్యా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రము స్తోత్రము. అయ్యా గిద్యోను తండ్రి అయ్యా తండ్రి ఇదిగో పిరికివాడిగా ఉన్నప్పుడు మీరు అతన్ని కనపంచి అతన్ని బలపరిచినప్పుడు అయ్యా అతను తండ్రి సైన్యాన్ని జయించగల శక్తి వచ్చింది ప్రభువా. అదే విధంగా నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి, గొప్ప ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి అయ్యా. నా పిరికితనాన్ని తొలగించండి, నా బలహీనతలను తొలగించండి, నాలో ఉన్న ప్రతి ఆలోచనలను మీరు మార్చండి అయ్యా. మీ శక్తి ద్వారా గొప్ప కార్యాలు, మీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు, మీ ఉద్దేశాలు నా ఎడల మా ఎడల జరిగించు ప్రభువా. నేను నీకు లోబడుతున్నాను ప్రభువా, నీ సన్నిధికి లోబడుతున్నానయ్యా, నీ చిత్తానికి లోబడుతున్నాను ప్రభువా. నాకంటూ ఉన్నదంటే మీరే తండ్రి అయ్యా. తండ్రి ఇదిగో నా చుట్టూ ముట్టిన తండ్రి అయ్యా అవమానాల నుంచి, అపహేళుల నుంచి, బలహీనతల నుంచి, అపజయాల నుంచి నన్ను విడిపించు దేవా, నన్ను నిలబెట్టు దేవా. నీకు సాక్షిగా నన్ను వాడుకోదేవా, నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు దేవా. అయ్యా ఇంతవరకు అయ్యా నీ ఆత్మ లేకుండా, నీ తోడు లేకుండా నేను ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ఓడిపోయి ఉన్నాను. ఆ అన్ని విషయాల్లో నాకు జయాన్ని మరలా తిరిగి ఇవ్వండి. ఓడిపోయిన చోటే నన్ను నిలబెట్టండి అయ్యా, నేను పడ్డ చోటే నన్ను నిలబెట్టండి. మీ చేతులు నా ఎడలా చాపండి, నన్ను హత్తుకోండి, నా పరిస్థితి నుంచి లేవనెత్తండి, నాకు బలాన్ని ధరింపచేయండి, నాకు శక్తిని దయచేయండి అయ్యా. అని తండ్రి ఏ బిడ్డ మీ సన్నిధిలో వచ్చి ప్రార్థిస్తుందో ప్రతి బిడ్డకు కావలసిన అయ్యా విజయాలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా బలపరచండి, ఆధ్యాత్మికంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి. ప్రతి విషయంలో మీరు తోడు, మీ భద్రత, మీ కాపుదల దయచేయండి. దుష్టుడు పెడుతున్న ప్రతి విధమైన ప్రతి ఆలోచనలను మీరు లయపరచండి. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీ పాదములను బట్టి బ్రతమాలుచున్నాను. సహాయం చేయు దేవా అయ్యా. మీకు సహాయం, మీ సహాయం నాకు ఎంతో అవసరము దేవా అయ్యా. మీ ఆత్మ చేత నన్ను నింపు ఈ ఉదయ కాలము అయ్యా. నేను నీ సన్నిధి కాంతి చేత నింపబడి ఈ రోజంతా నేను చేస్తున్న ప్రతి పనుల్లో అయ్యా మీ దీవెన, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నాకు తోడుగా వచ్చి నా చేతి పనులను దీవించండి, నా వ్యాపారాన్ని దీవించండి అయ్యా, నా ఉద్యోగాన్ని దీవించండి. నేను కలిగి ఉన్న ప్రతి పరిస్థితిని మీరు మార్చండి. ఈరోజు నాకు సహాయం చేసి మీ చక్కనైన కృప చేత, మీ ఆత్మ చేత, మీ బలము చేత, మీ యొక్క ఆత్మ చేత నన్ను నింపి నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, ప్రతి బిడ్డను మీ సన్నిధిలో దీవించి నీ ఆత్మ చేత గొప్ప కార్యాలు జరిగించండి. మీరు వారితో వెళ్ళండి అయ్యా. మాంత్రిక ప్రభావం, శకునము, చిల్లంగతనము, గారడి విద్య, ఆకాశంలో తిరుగుతున్న ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి అయ్యా. వారు కలిగి ఉన్న ప్రతి విధమైన రోగాల నుంచి విడిపించండి. నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు కలిగి ఉన్న ప్రతి విధమైన దురాత్మ శక్తుల నుంచి విడిపించండి. నరాల్లో మీ రక్తాన్ని ప్రోక్షించి అయ్యా మీ ఆత్మ చేత కుమ్మరించి నీ శక్తి కాంతిని ప్రకాశింపచేసి బిడ్డల్లో ఇంతవరకు కలిగి ఉన్న ప్రతి వేదనకరమైన పరిస్థితిని మార్చి అయ్యా నూతనమైన బ్లెస్సింగ్స్ యేసు నామములో తెరువునుగా కాని ప్రార్థన చేస్తున్నారు అయ్యా. భూలోకంలో మీరు దేన్నైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడునని వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా ఈ భూలోకములో తండ్రి ప్రతి విధమైన నీ బిడ్డలు కలిగి ఉన్న వ్యాధులను, వారి ఆర్థిక పరిస్థితులను యేసు నామములో బంధిస్తున్నాం. ఆర్థికంగా మీరు హెచ్చింపు దయచేయండి. పరలోకంలో మీరు విప్పండి దేవా. ఆర్థికంగా గొప్ప కార్యాలు వారు చూచుటకు అయా, శారీరక పరమైన ప్రతి గొప్ప అద్భుతాలు చూచుటకు అయ్యా, వారు ఆయా అడుగులు తొట్టిలకుండా, అడుగులు ఇరుకున పడకుండా మీరు కాయండి, తోడేండి, నడిపించండి. ఈ రోజు ప్రతి బిడ్డను మీరు నడిపించండి అయ్యా. గొప్ప గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో మీరు విడుదల దయచేయమని, మీరు ఆశ్చర్యకరమైన మీ వెలుగుని ప్రకాశింపచేయమని, మీ ఉన్నతమైన మీ చిత్తము బిడ్డ జీవితాల్లో నెరవేర్చుమని అయ్యా.
ఇంతవరకు దేన్నైతే చూడలేకపోయారు, దేనైతే పొందలేకపోయారో అవన్నీ యేసు నామములో గొప్ప కార్యాలు జరగాలి ప్రభా. అయ్యా అవి పొందుకోవాలి దేవా. అయ్యా మీరు అడుగు వాటికంటేను, మీరు ఊహించు వాటికంటేను నేను అధికంగా చేస్తానని మీరు సెలవిచ్చిన మాట ప్రకారముగా ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప వెలుగుకరమైన కార్యాలు చూచున్నట్లు ఈ ఉదయకాలం మీరు దీవించి దర్శించి ఆశీర్వదించమని అయ్యా ఉదయం ప్రార్థన చేసుకొని వారి వారి పనులకు వెళ్తూ ఉండగా అయ్యా మీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూచుటకు గొప్ప మీ యొక్క ఆత్మశక్తి కార్యము తోడయుండి నడిపించమని పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి ప్రతి బిడ్డను మీ పాదాల చేత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.